పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే గాడ్ అంటాం. ఏమంటాము? గాడ్. కాబట్టి ఈ గాడ్ అనే పదాన్ని మరి ఏమంటారంటే ఈ గాడ్ గురించి తెలియజేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే థియాలజీ అంటారు. ఏమంటారు? థియాలజీ అంటే దేవశాస్త్రము అని అర్థం. మీరు వెనక్కి కూర్చోండి, మేరీ కనపడట్లా, మనడం కనపడట్లా. కాబట్టి ఈ దేవుని గురించి చెప్పే శాస్త్రాన్ని ముందుకు రండి అమ్మా. మన మధ్యలోకి దివ్య కొత్తగా వచ్చారు. మరి మన కింద పోర్షన్లోకి దివ్యాకి కూడా ప్రభు నామంలో మరొకసారి వందనాలు. కొత్తగా వచ్చిన బిడ్డలు పావని, దివ్య, మిగతా వాళ్ళందరూ మనకు పరిచయమే. ఈమె మా వదిన గారు, అంటే మా వారికి చెల్లెలు సిస్టర్ పద్మావతి, మాకు ఆడపడుచు ప్లస్ వదిన. మంచిది ప్రియులారా. మరి దేవుడి గురించి తెలియజెప్పే శాస్త్రాన్ని దేవశాస్త్రం అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో ఏమంటారంటే థియాలజీ అంటారు. ఏమంటారు? బైబిల్ ట్రైనింగ్ చేసే ప్రతి ఒక్కరు ఏం చదువుతున్నారంటే మేము థియాలజీ చేస్తున్నామండి అంటారు. దాంట్లో రకరకాల కోర్సులు ఉంటాయి. మరి అయితే థియోస్ అంటే గాడ్ అన్నట్టు. థియోస్ అంటే గాడ్. ఆలజీ అని ఎక్కడ కనిపించినా కూడా దానికి శాస్త్రము అని అర్థం. థియోస్ థియాలజీ అంటే దేవుని గురించి మనకు తెలియజేసేటువంటి దేవ శాస్త్రము. మరి శాస్త్రాలలో కల్లా కూడా గొప్ప శాస్త్రం ఏదంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఎందుకంటే ఇది రెండంచులు కలిగినటువంటి వాడి అయినా ఖడ్గము వంటిది. కాబట్టి ఏ గ్రంథంలోనైనా సున్నైనా పొల్లైనా తప్పు ఉండొచ్చు, కానీ సున్నైనా పొల్లైనా తప్పు లేకుండా మరి మనకు ఉన్నది ఉన్నట్లుగా బోధించే శాస్త్రం ఏది అంటే బైబిల్ గ్రంథం. కాబట్టి ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు ఎవరు అంటే ఈ బైబిల్ గ్రంథానికి మరొక పేరేముందో తెలుసా? సత్యవేద గ్రంథం. ఏంటిది? సత్యవేద గ్రంథం. అంటే యేసుప్రభు అంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని మరి మేము కూడా ఒకప్పుడు హిందువులం అనమాట. అంటే మాకు యేసుప్రభు అంటే అసలు ఎవరో మాకు తెలియదు. కానీ బైబిల్ గ్రంథాన్ని చదవటం మొదలుపెట్టిన తర్వాత దీని ముందు కూర్చుంటే గంటలు కూర్చోవాలనిపించింది. అంత గొప్ప మాధుర్యత, అంత గొప్ప ప్రశాంతత, అంత గొప్ప శక్తి, అంత గొప్ప ధననిధులు. ఇది చదివితే ఏమొస్తాయి తెలుసా? ఇది గొప్ప ధననిధి. నేను ఒక అబ్బాయికి, నేను బైబిల్ అంతా బాగా చదివి పూర్తయిన తర్వాత ఒక బాబుకి సోలా అనే అబ్బాయికి మా వారి దగ్గర పనిచేస్తారు. ఆ బాబుకి నేను బైబిల్ ఇస్తా చెప్పాను. నేను నీకు ఇస్తుంది ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథం మాత్రమే కాదు, నేను నీకు సర్వ సంపదల గనిని నీకు ఇస్తున్నా. ఇది నువ్వు చదువుకుంటే సంపదలన్నీ నీ వశం అవుతాయి అని చెప్పాను. కాబట్టి ప్రియులారా, ఇది చదివితే ఏమొస్తుంది అంటే నీ దగ్గరికి సర్వ సంపదలు వస్తాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మరి చాలామంది క్రైస్తవులు దారిద్రతలు ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఈ గ్రంథాన్ని చదవలేకపోవటమే. కాబట్టి ఈ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల ఈ గ్రంథం తీసి ఒక్క మాట చదివినా కూడా నీ జీవితం ధన్యమైపోయింది. మరి రాబర్ట్ కాటన్ అని ఒక దైవజనుడు ఉన్నాడంట. ఆ దైవజనుడు ఏం చేసేవాడంట? ఆ దైవజనుడు స్వార్థ ప్రకటిస్తున్నందుకు తీసుకెళ్ళి ఎక్కడేసారంటే జైల్లో పెట్టారంట. ఆ రాబర్ట్ కాటన్ అనేటువంటి ఆ యొక్క దైవజనుడు అందరూ జైల్లో ఉన్న వాళ్ళందరూ మధ్యాహ్నం పూట లంచ్ టైంకి జైలు గేట్ ఓపెన్ చేసేవాళ్ళంట. గోడ, ఆ జైలు మేము ఎప్పుడు చూడలేదులేండి. మరి ఆ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఆ లోపల చీకటిలాగా ఉంటుందంట. మరి బ్రదర్కే బాగా తెలిసాము కాబట్టి లోపల చీకటి కొట్లో వేశారు వీళ్ళందరినీ. అయితే అందరూ గబగబా ఆ సాంబారాన్ని తింటాను పరిగెత్తేవాళ్ళంటే, కానీ రాబర్ట్ కాటన్ అనేటువంటి ఈ దైవజనుడు, అయ్యా అన్నం ఎప్పుడైనా తినొచ్చు, ఈ సమయం నాకు మళ్ళీ రాదు. కాబట్టి గేటు తీయగానే అప్పుడే వెళ్తురు ఆ లోపల గదిలోకి పడేదంట. ఈ గదిలో నేను బైబిల్ ఓపెన్ చేసి చదువుకోవాలని ఆ కొంచెం సమయంలో అందరూ అన్నానికి పరిగెత్తితే ఆ దైవజనుడు మాత్రం ఈ బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి ఆ చకచకా చదువుకునేవాడంట. ఎందుకంటే మళ్ళీ తలుపులు వేసేస్తారు కాబట్టి. ప్రియులారా, ఆహారం కన్నా ఎక్కువగా ప్రేమించాలి మనం బైబిల్ గ్రంథాన్ని. ఈ బైబిల్ గ్రంథం చదువుతుంటే ఆకలి కూడా వేయదు. నాకైతే ఇది చదువుతా మొదలుపెట్టామనుకోండి, ఇది అర్థమైతే ఆకలి దప్పిగా ఉండదు. కాబట్టి ఇది చదువుతూ ఉంటే ఆరోగ్యం కూడా ఉంటుంది. కాబట్టి నేను చెప్తా ఉన్న సాక్ష్యం మరి. కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో మనకి ఎవరి గురించి చెప్తున్నాడు? దేవుడు తన గురించే చెప్తా ఉన్నాడు. ఈ బైబిల్ గ్రంథం చదివితే దేవుడు అంటే ఏమిటో నీకు అర్థమైంది, నీవంటే ఏమిటో కూడా నీకు అర్థమైంది.
చాలా మందికి జీవితాలు ఏంటో నా బ్రతికి ఇట్లా ఉంది, ఏంటో నా జీవితం ఇలా ఉంది, నేను ఎందుకో ఇలాగ అయిపోతున్నాను అనుకుంటారు. కారణం ఏంటి అంటే ఎన్నడూ కూడా బైబిల్ చదవటానికి ఓపెన్ చేయరు. బైబిల్ని క్రమంగా చదవలేకపోవటం వలన ఎక్కడ పడితే అక్కడ తీసి లాటరీ తీసినట్టు చూసినా అది కూడా మంచిదే, కానీ ఒకసారి అలా కూడా వాక్యం పనిచేస్తుంది. కానీ ఆది అంటే ఏం చెప్పండి, ఇంగ్లీష్లో ఇన్ ద బిగినింగ్ అని ఉంటుంది. కాబట్టి ప్రారంభం నుండి చివరి వరకు క్రమముగా చదువుకుంటే నేను పాట రాశాను, క్రమముగా చదివిన నిత్యము పఠించిన ప్రశాంతతను పొందేదామని. కాబట్టి పరిశుద్ధ గ్రంథం, పవిత్ర గ్రంథం, పరమాత్ముడు మనకిచ్చిన పరమ దివ్య గ్రంథం. ఎవరిచ్చారు ఇది? పరమాత్ముడే మనకిచ్చినటువంటి పరమ దివ్య గ్రంథం. ఇది చదివితే ఎక్కడికి వెళ్తారో తెలుసా? ఇహలోక సంపదలన్నీ నీ వశమే. ఇది చదివితే నిత్య జీవానికి వెళ్తాం. మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? నిత్య జీవానికి. కాబట్టి ఈ స్థలంలోకి ఎవరు వచ్చి ఈ గ్రంథాన్ని బోధించినా, ఎవరు వచ్చి దీన్ని మరి చెప్పినా మనం ఎలా వినాలి? ఈ గ్రంథాన్ని జాగ్రత్తగా వింటే కూడా సమస్త ప్రజల కంటే, సమస్త జనము కంటే నేను హెచ్చిస్తానని చెప్పాడు. కాబట్టి మీరు ఈ దినాన్ని ఎందుకు కూడుకున్నారు ఇక్కడికి అంటే మీరందరూ కూడా హెచ్చింపులోకి వెళ్ళబోతున్నారు. ఆమె చెప్పండి. అంటే మీరు ఉన్న స్థానం నుండి మీ జీవితాలని, నా జీవితాన్ని దేవుడు గొప్ప ప్రమోషన్లోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. రాసుకున్న దాంట్లో